గజ్వేల్ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దింది కేసీఆర్ అని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. 3 పర్యాయాలు ఇక్కడి నుంచి గెలవడం మామూలు విషయం కాదని ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు కేసీఆర్ అని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం పేరెత్తితే కేసులు పెట్టే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. క్యాంప్ కార్యాలయంలో సీఎం ఫోటో పెట్టాలని ఏమైనా జీవో ఉందా అంటూ ఆమె ప్రశ్నించారు. ఫోటోలు పెడితే ప్రజలకు అభిమానం రాదని, అభివృద్ధి చేస్తేనే ప్రజలు ఆదరిస్తారని అన్నారు. రాబోయే రోజుల్లో మళ్లీ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వమే వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అదొక పవిత్రమైన దేవాలయం లాంటిది. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ తెచ్చి తెలంగాణను 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్లి గజ్వేల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ లాంటి ప్రాజెక్టుల కల్పతరులను ఇచ్చి ఇక్కడ మొత్తము పంట పొలాలకు నీళ్ళనిచ్చి ప్రజల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నది గౌరవ కేసీఆర్ గారు. ఇక్కడ ఆదర్శంగా నిలిచింది నియోజకవర్గం. ఒక ముఖ్యమంత్రిగా తన బాధ్యతను పూర్తిగా నెరవేర్చి ఇక్కడ ప్రజలందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ప్రజల మన్నలను పొంది 3 సార్లు కూడా గౌరవ కేసీఆర్ ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహించారంటే అది మామూలు విషయం కాదు. అంటే ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులకు మనసులో పడతలేదు. ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు ఉనికి కోల్పోతామని భయం పట్టుకుంది. ఏదో రూపకంగా గూండాయిజమో ఏదో రూపకంగా మరి ప్రజలను పక్కదారి పట్టించాలని చెప్పేసి నిపంతో వాళ్ళు రావడం జరిగింది. ధైర్యం ఉంటే మీకు అభివృద్ధి చెయ్యాలనుకుంటే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని మరిపించేంత చేసి చూపెట్టుండ్రి. అంతే తప్ప 2 ఏళ్లలో పూర్తిగా ఇక్కడ ఉన్న గజ్వేల్ నియోజకవర్గం మళ్ళీ 10 ఏళ్ళు వెనకపోయే విధంగా మీకు అభివృద్ధికి నోచుకోకుండా పెట్టిన చెట్లకు ఎండిపోతే నీళ్లు పోయలేని